నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. ఆమె స్నాన సంచల ముగించుకుని కుమారుని చెంతకు వచ్చి ఆ కుమారుని చూసిన వెంటనే ఆ మహాతల్లికి ఎలలేని దుఃఖంపు కలిగి బాధపడుచున్నదట. అయ్యో నాయన కుమారా, నిన్ను మరల చూడగలననే తండ్రి కోరినటువంటి అగ్ని పరీక్షను నెరవేర్చుకుని వచ్చి మరలా నిన్ను చూసేటువంటి భాగ్యము నాకున్నదో లేదు కదా లేక లేక నిన్ను కన్నాను కుమారు. చేత ఆ మహాతల్లి అనేక విధంగా విలపించు కుమారుని వదిలి వెళ్ళడమనకు మనస్సు అంగీకరించక ఆమె ఇట్లు బాధపడుచు సరే అబ్బాయిని ఒడియ తట్టులో వేసి కువలింపజేసి అబ్బాయిని నిద్రపుచ్చి తదుపరి సభామధ్యమునకు బయలుదేరింది. సభామధ్యమునకు బయలుదేరినటువంటి అయితమ్మ ఆ సభలోనికి వచ్చి నిలబడింది. నిలబడిన వెంటనే బ్రహ్మనాయుడు చూశాడు. నాయనలారా, నా భార్య కానీ నేను లేకుండగా నా భార్యకు కుమారుడు కలిగినందు చేత నేను ఈ అగ్ని పరీక్షను చేయాలని కోరుకున్నాను. మీలో ఎవరైనా వచ్చి ఈ ఎర్రగా కాగేటువంటి వినప ముద్దలను ఒకటి శిరస్సున, ఒకటి అడ్డవడిలో, ఒకటి అరచేత ఉంచండి అన్నాడు బ్రహ్మనాయుడు.